కేసీఆర్ కరెంట్ 24 గంటలు ఇచ్చిండు, కరెంట్లో ఏం చేయడానికి లేదు, ఉన్నది లేకుండా చేస్తే కనీసం అంతమంది మంది అని అడుగుతారు. కాబట్టి కరెంట్ ఇచ్చే పరిస్థితులు కూడా లేకుండా 24 గంటల కరెంట్ను కూడా చివరికి నిర్ణయాలు మీరు చూస్తున్నారు. యూరియా బస్తాన్ని కూడా ఇవ్వలేని దుస్థితికి పోయింది ప్రభుత్వం. ఇంతకు మించిన ఫెయిల్యూర్ ప్రభుత్వం మనం గతంలో కూడా ఇప్పుడు చూడలేదు. పైగా దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు చేసిన పరిపాలన ముందట ఈ పరిపాలన చూస్తే ప్రజలకి చాలా అసహ్యం వేసే పరిస్థితి వచ్చింది, కక్కొచ్చే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రిగా ఉంటాడని తెలిసి, ఇంకా 4 ఏళ్ళు పైన ఉంటాడని తెలిసి కూడా ప్రజలు మాట్లాడుతున్న మాటలు, ముఖ్యమంత్రి పైన వాళ్ళు ఉపయోగిస్తున్న భాష, మనమేం మాట్లాడడం లేదు. బీఆర్ఎస్ పార్టీగా ఇప్పటి వరకు మనం ఈ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇంకా ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన హామీల మీద ప్రతిపక్షంగా నిలదీయడం ఇంకా ప్రారంభించలేదు. మనము కేవలం వీళ్ళు కొత్తగా సృష్టించి ప్రజలకు ఏదైతే ఇబ్బందులు తెస్తున్నారో, ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారో లగచర్ల లాంటి సంఘటనలతోని, ఆ విషయాల్లో ప్రజలకు రక్షణ కొరకు మాత్రమే పోతున్నాం తప్ప ఇంకా మనం ప్రజలు మనకి ఇచ్చిన బాధ్యత ప్రతిపక్షంగా ఏదైతే ఉందో ఇంకా అసలు అది మొదలు పెట్టాల్సిందే ఉంది. కానీ ఇప్పటికే మొదలైంది. కేసీఆర్ రావట్లేడు అని మాట్లాడారు. ఒకటే ఒక సభలో కేసీఆర్ గారు మాట్లాడిపోయారు. ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడే ఏమొచ్చింది? మమ్మల్ని పని చేయనిస్తలేరు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఈ మాట అంటారనే కేసీఆర్ గారు సమయం ఇచ్చిండు. మాకు కూడా చెప్పండి, కొత్త ప్రభుత్వం, వాళ్ళు కూడా కొత్త మనుషులు, నిలదొక్కొనియండి, వదిలేయండి, ఇప్పుడే మనకండి, చూద్దాం ఒక 6 నెలల్లో ఏడాదో, ప్రజలు కూడా మనల్ని మెచ్చుకుంటట్టు ఉండాలి, మనం మాట్లాడేది ఒప్పుకుంటట్టు ఉండాలి, ప్రజలతో కూడా మనం విమర్శ తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు. ఒక విజ్ఞత గల నాయకుడు కాబట్టి సంవత్సరం ఓపిక పట్టిండు. 6 నెలలు సమయం ఇస్తామన్నారు, సంవత్సరం కూడా ఓపిక పట్టిండు కేసీఆర్ గారు. అంత విజ్ఞతగా ఉండే రాజకీయ నాయకులు తక్కువ ఉంటారు దేశంలో. అవతల చూసినాం మనం ఆంధ్రప్రదేశ్లో. ఈయన వచ్చిన తెల్లారి ఆయన దాడి మొదలు పెడుతున్నాడు, ఆయన వచ్చిన తెల్లారి ఈయన దాడి మొదలు పెడుతున్నాడు. కేసీఆర్ అట్లా పోలే. ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడిగా, ఈ రాష్ట్రాన్ని తేవడానికి అనేక ఇబ్బందులు పడ్డ నాయకుడిగా, ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా, పరిపాలన అంటే ఎట్ట ఉంటుందో, దాంట్లో ఉండే ఇబ్బందులు ఏందో, సాధక బాధకాలు ఏందో తెలిసిన నాయకుడిగా, అవతల పక్షానికి కూడా అంతే అవకాశం ఇచ్చి, అంతే గౌరవించి నడిపిస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఇవాళ ప్రభుత్వం ఒక డ్రామాలు చేస్తూ, కేసుల మీద కేసులని మాట్లాడుతూ చూసిండ్రు. అదే పనికి మాలిన ముచ్చట. మొదటి రోజు ఏం మాట్లాడిందో ఈ రోజు కనుక కూడా కరెంటు మీద కమిషను, కాలుష్యం మీద కమిషను, ఈ ఫార్ములా కేసు, ఆ ఫార్ములా కేసు, ఏ ఒక్క కేసులో ఏం లేదు. విద్యుత్ మీద రిపోర్ట్ ఇచ్చి 8 నెలలు అయింది. మనిషిని లోపల పెట్టుకోరు, దాన్ని బయటికి తెస్తలేరు. ఈడాడ పెడతాడు, చూస్తాడు అటెండర్ గిట్ట అని చెప్పి ఆయన లోపల పెట్టుకోరు, ఎవడు దొరకని ప్లేస్లో. కాళేశ్వరం నిన్న చూసి కోర్టు ఆపేసింది. ఈ రకంగా ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు, టైం పాస్ చేయడం కొరకు చేస్తున్నారు. ఇంకోటి, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినా కేసీఆర్ లేనే లేడంటాడు, బీఆర్ఎస్ పార్టీ లేదని అంటాడు. కానీ ఈ సంవత్సరంన్నర 22 నెలల కాలంలో మనందరికంటే ఎక్కువ కేసీఆర్ని తలుచుకుంటుంది ముఖ్యమంత్రి. పొద్దున్నాగా తలుచుకుంటున్నాడు, తెలంగాణ తలుచుకుంటున్నాడు. ఏ ఉపన్యాసమైనా చూస్తే ఆఖరికి బడికి పోతే కూడా బడి పిల్లల ముందట ఏదో స్కూల్ లేనాడు రమ్మని వాళ్ళు పిలిస్తే ఆడికి పోయి కూడా పాపం ఆ పిల్లల ముందర కేటీఆర్ని తిట్టొచ్చాడు. కేటీఆర్ పేరు మాట్లాడకుండా అసలు నిద్రపట్టట్లేదు ఆయనకి. గదే తెలియజేస్తుంది కేసీఆర్ ఎక్కడ ఉన్నారు అని చెప్పడానికి ముఖ్యమంత్రి ఉదాహరణకి, వేరే వాళ్ళ ఎవరు కూడా అక్కర్లేదు వాస్తవాన్ని. మనం ఇవాళ మీరు అక్కడ గంత దూరం నుంచి, పెనపాక నుంచి దాదాపుగా 300 కిలోమీటర్ల పైన ఇక్కడికి వచ్చిండ్రు అని అంటేనే దాని అర్థం రాబోయేది కేసీఆర్ అని, బీఆర్ఎస్ పార్టీ అని, మళ్ళీ బీఆర్ఎస్ తోనే
ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది అని రేవంత్కు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పడానికి ఇంత దూరం వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఒక్క రాష్ట్రానికే కాదు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇవాళ జరుగుతున్న కుట్ర, కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నటువంటి ఇంతతోడు చేస్తే అయ్యేది కాదు. దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ వీళ్ళందరినీ చూసి 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 వచ్చినవాడే. వీళ్ళందరినీ తిప్పికొట్టగలిగిన శక్తి సామర్థ్యాలు కేసీఆర్కు ఉన్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏం చేసిండో 10 ఏళ్ళు దేశానికి కూడా అందించడానికి కావాల్సిన సేవలు అందించే శక్తి కేసీఆర్కు ఉంది. తప్పకుండా మళ్ళీ మళ్ళీ కేసీఆర్ తిరిగి వస్తారు. రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా మన పద్ధతుల్లో ముందుకు తీసుకుపోతారు. దాంట్లో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలని, మీరు కూడా భాగస్వామ్యం కావడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.